న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీకోట సత్తమ్మ అమ్మవారి 31వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ కావడంతో 2 తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని చలివిడి పానకాలు సమర్పించారు. 10 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు వాసాంతం డాన్స్లతో, కోలాటాలు, కూచిపూడి నృత్యం, సినీ సంగీత విభావరి కార్యక్రమాలతో జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఓం శ్రీమాత్రే నమః. శ్రీకోట సత్తమ్మ దేవతాయ నమః. మన వీరవాసరంపుర గ్రామ దేవత అయినటువంటి చల్లని తల్లి, కొంగు బంగారు తల్లి శ్రీ కోట సత్తమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు 31వ వార్షిక జాతర మహోత్సవాలు ఈ నెల 13వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. మరి అలాగే ఈ గ్రామదేవత గత 30 సంవత్సరాల నుంచి ఎంతోమందిని ఎంతో ఉన్నత స్థితికి చేరేలాగా తీసుకెళ్లేలాగా ఆ యొక్క దర్శనం చేసుకుంటే చాలు కొంగు బంగారు తల్లి కోట సత్తమ్మ తల్లి. అలాగే ఆవిడికి ప్రతి పౌర్ణమికి కూడా చనివిడి పానకాలు సమర్పించడం ఇక్కడ గత 30 సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తుంది. వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహం, అలాగే ఉద్యోగం కావాల్సిన ఉద్యోగం, అలాగే వాళ్ళు ఏ కోరిక చేసుకున్నారో ఆ కోరికను చెప్పుకొని ఆ అమ్మవారి దగ్గర ఆ కొంగుకి వాళ్ళ ముడుపు ఏదైతే ఆ ముడి వేస్తారో కొంగు బంగారు తల్లి కోట సత్తమ్మ తల్లి అంటాం. అందు గురించి అలాగే ఏదైతే ఆవిడికి భక్తి శ్రద్ధలతో సమర్పిస్తారో వారికి ఆ కోరికను నెరవేరుతుంట. ఈ జాతర మహోత్సవాల సందర్భంగా మన ఉభయ రాష్ట్రాల నుంచి, అలాగే తెలంగాణ నుంచి, మన ఆంధ్రప్రదేశ్ నుంచి, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా అత్యంత భారీ సంఖ్యలో భక్తులు వచ్చి ఈ 10 రోజులు కూడా 13వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు చనివిడి పానకాలు సమర్పిస్తూ ఉంటారు అమ్మవారికి. కాబట్టి అందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారిని యొక్క ఆ కొంగు బంగారు తల్లి యొక్క ఆశీస్సులు పొందుతారని మరీ కోరుతున్నాం. జై కోట సత్తమ్మ తల్లి, జై జై కోట సత్తమ్మ తల్లి. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.